వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో అనేక సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి మంత్రాలు విశేషంగా సహకరిస్తాయి. మనకు ఉన్నటువంటి సమస్యలను బట్టి కొన్ని మంత్రాలను జపించుకున్నట్లయితే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. శరీరంలో తుష్టిని పుష్టిని పెంపొందింపజేసుకోవటానికి, సర్పదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మంత్రాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే ఎవరికైనా సరే జాతకంలో కుజదోషం ఉన్నా, నాగదోషం ఉన్నా, కాలసర్పదోషం ఉన్నా, ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఆ దోషాల నుంచి తొందరగా బయటపడాలంటే కలియుగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన మంత్రాలను జపించుకోవాలి. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన మంత్రాలలో అత్యంత శక్తివంతమైనటువంటి ఒక మంత్రాన్ని మంత్రశాస్త్రంలో వివరించారు. ఆ మంత్రం ఏంటంటే ఓం సాం శరవణ భవ. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం. ఈ మంత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? శరవణ భవ అనే నామంలో ఉన్నటువంటి శక్తి ఏంటి అంటే, పరమేశ్వరుడి దివ్య తేజస్సు అగ్నిదేవుడు స్వీకరించి, అగ్నిదేవుడు ఆ తేజస్సును భరించలేక హిమవత్ పర్వతం మీద విడిచిపెడతాడు. హిమవత్ పర్వతం మీద ఉన్నటువంటి పరమేశ్వరుడి తేజస్సు వాయుదేవుడి సహాయంతో ఆకాశగంగలోకి ప్రవేశిస్తుంది. ఆకాశగంగలోకి ప్రవేశించిన పరమేశ్వరుడి దివ్య తేజస్సు ఆకాశగంగకు పక్కనే ఉన్నటువంటి శరవణ అనే పేరు కలిగినటువంటి తటాకంలోకి ప్రవేశిస్తుంది. అలా శరవణ అనే తటాకంలోకి ప్రవేశించినటువంటి పరమేశ్వరుడి తేజస్సు ఆ తటాకంలో అలా ప్రవహిస్తూ ఆ తటాకానికి పక్కనే ఉన్నటువంటి రెల్లుగడ్డి పొదల్లో పడి, ఆ రెల్లుగడ్డి పొదలలో నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు 6 ముఖాలతో ఆవిర్భవించాడని స్కంద పురాణం మనకు వివరిస్తుంది. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మ వృత్తాంతాన్ని మనం పరిశీలిస్తే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మ వృత్తాంతంలో స్వామివారు పరమేశ్వరుడి దివ్య తేజస్సు నుండి ఆవిర్భవించారని మనకు తెలుస్తుంది. పరమేశ్వరుడి దివ్య తేజస్సు శరవణ అనే తటాకంలో ప్రవేశించింది కాబట్టి, ఆ తటాకంలో కొద్దిసేపు పరమేశ్వరుడి తేజస్సు ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని శరవణ భవుడు అనే పేరుతో పిలుస్తారు. అందుకే స్వామివారికి శరవణ భవ అనే నామం ఏర్పడింది. ఆ శరవణ అనే తటాకం ఎవరో కాదు, సాక్షాత్తు పార్వతీదేవే అని స్కంద పురాణంలో మనకు వివరించారు. ఒకానొక సమయంలో భస్మాసురుడు పరమేశ్వరుడి శిరస్సు మీద చెయ్యి పెట్టి భస్మం చేయాలని పరమేశ్వరుణ్ణి వెంటాడుతున్న తరుణంలో భస్మాసురుడి బారి నుండి పరమేశ్వరుణ్ణి రక్షించటానికి పార్వతీదేవే శరవణ అనే పేరు కలిగిన తటాకంలాగా మారి పరమేశ్వరుణ్ణి కొద్దిసేపు ఆ తటాకంలోకి తీసుకొని స్వామిని రక్షించిందని మనకు పురాణాల్లో వివరించారు. అందుకే శరవణ అనే తటాకం సాక్షాత్తు పరమేశ్వరుడి భార్య అయినటువంటి పార్వతీదేవి స్వరూపం. అంటే అమ్మవారు పార్వతీదేవి స్వరూపమైన శరవణ అనే తటాకం నుండి స్వామివారు ఆవిర్భవించారు కాబట్టి సుబ్రహ్మణ్యుడిని శరవణ భవుడు అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఈ శరవణ భవ అనే నామం ఉన్నటువంటి ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళందరికీ సుబ్రహ్మణ్యుడి అనుగ్రహము, పార్వతీదేవి అనుగ్రహము, ఇద్దరి అనుగ్రహము కలిగి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఈ దోషాల తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అసలు శరవణ భవ ఈ నామంలోనే ఒక శక్తి ఉంది. అదేంటంటే ఈ నామంలో 6 అక్షరాలు ఉన్నాయి. స ర న వ భ వ. ఈ 6 అక్షరాల్లో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంది. స అంటే శమింపజేసేవాడు అని అర్థం. మనకి ఎలాంటి కష్టాలున్నా ఆ కష్టాలను శమింపజేస్తాడు, తగ్గింపజేస్తాడు. అందుకే స అంటే శమింపజేసేవాడు అని అర్థం.
రా అంటే రతిపుష్టినిచ్చేవాడు అని అర్థం. వా అంటే వంధ్యత్వాన్ని పోగొట్టేవాడు అని అర్థం. వంధ్యత్వం అంటే సంతానం లేకపోవటం. సంతానం లేకపోవటం అనే సమస్యను పోగొట్టేవాడు. వా అంటే వంధ్యత్వాన్ని పోగొట్టేవాడు. అణా అంటే యుద్ధరంగంలో విజయాన్ని కలిగింపజేసేవాడు అని అర్థం. యుద్ధరంగం అంటే అంతఃశత్రు బాధలు. అంతఃశత్రు బాధలను తొలగింపజేసే శక్తి అణా అనే అక్షరంలో ఉంది. భా అంటే భవసాగరాన్ని దాటించేవాడు అని అర్థం. ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న మనందరినీ ఆ సంసార సాగరం నుండి బయటికి తీసుకొస్తాడు. అందుకే భా. వా అంటే వందనీయుడు, నమస్కరించదగినవాడు అని అర్థం. అందుకే శరవణ భవ, శరవణ భవ, శరవణ భవ అనే నామం జపిస్తే సుబ్రహ్మణ్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ నామానికి సాం అనేటటువంటి అక్షరాన్ని చేర్చాం. సాం అంటే సుబ్రహ్మణ్య శక్తి ఉన్న అక్షరం అని అర్థం. ఓంకారం ప్రణవం చేర్చాం. అందుకే ఓం సాం శరవణ భవ. ప్రతిరోజు కూడా ఈ సుబ్రహ్మణ్య మంత్రాన్ని ఎవరైతే 21 సార్లు జపించుకుంటారో వాళ్ళు సుబ్రహ్మణ్యుడి విశేషమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులవుతారు. అన్ని రకాలైనటువంటి సర్పదోషాలు, నాగదోషాలు, కాలసర్పదోషాలు, కుజదోషాలు ఇవన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఈ మంత్రంతో స్వామివారిని ఆరాధన చేసేటప్పుడు సుబ్రహ్మణ్యుడిని ఎలా పూజించాలి? సుబ్రహ్మణ్యుడికి ప్రీతిపాత్రమైనటువంటి పుష్పాలు ఎర్రటి పుష్పాలు. స్వామివారికి ప్రీతిపాత్రమైన దీపం 6 ఒత్తుల దీపం. స్వామివారికి 6 ముఖాలు కాబట్టి సుబ్రహ్మణ్యుడికి 6 ముఖాలు ఉన్నాయి కాబట్టి 6 ఒత్తుల దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే చక్కగా మీ గృహంలో దీపారాధన చేసేటప్పుడు 6 ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించి ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఓం సాం శరవణ భవ అనే ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని జపించుకోండి. ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని మంగళవారం నాడు వీలైనన్ని సార్లు జపించుకుంటే ఇంకా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. స్వామివారికి ప్రీతిపాత్రమైన వారం మంగళవారం, స్వామికి ప్రియమైన తిథి షష్ఠి తిథి, స్వామివారికి ప్రీతిపాత్రమైన నక్షత్రం కృత్తికా నక్షత్రం. అందుకే ఎవరైనా సరే మంగళవారం రోజు కానీ, షష్ఠి తిథి ఉన్నప్పుడు కానీ, కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు కానీ సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఓం సాం శరవణ భవ అనే ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు కనీసం 108 సార్లు జపించినట్లయితే స్వామి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలా మంగళవారం, షష్ఠి తిథి, కృత్తికా నక్షత్రం ఎప్పుడైనా సరే ఈ మంత్రం 108 సార్లు జపించడంతో పాటుగా మంగళవారం రాహుకాలం ఉన్న సమయంలో, రాహుకాలం అంటే మధ్యాహ్నం 3 నుంచి 4:30 మధ్య కాలాన్ని మంగళవారం పూట రాహుకాలం అంటారు. మంగళవారం పూట అలా రాహుకాలం ఉన్న సమయంలో సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయల దీపాలు వెలిగించండి. ఈ మంత్రజపం చేయడంతో పాటుగా మంగళవారం రాహుకాలంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మకాయల దీపం పెడితే ఎటువంటి సర్పదోషాలు జాతక చక్రంలో ఉన్నా ఆ సర్పదోషాల తీవ్రత తగ్గుతుంది. కుజదోషం వల్ల వివాహం ఆలస్యం కావటం, కుజదోషం వల్ల సంతానం ఆలస్యం అవటం, అలాగే కాల సర్పదోషం వల్ల ఏ పని తలపెట్టినా సరే ఆటంకులు ఏర్పడటం, ఇబ్బందులు ఎదురవటం, ఇలా ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఈ మంత్రజపం చేస్తూ రాహుకాల దీపం మంగళవారం వెలిగిస్తే సుబ్రహ్మణ్యుడి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ప్రత్యేకంగా అంతఃశత్రు బాధలు తగ్గిపోవాలంటే, శత్రువులు సైతం మిత్రులు కావాలంటే సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన మరొక మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే ఓం స్కందాయ నమః. అంతఃశత్రు బాధలు తొలగింపజేసుకోవడానికి ఈ మంత్రం బాగా సహకరిస్తుంది. ఓం స్కందాయ నమః అంటే అర్థం ఏంటంటే సంస్కృత భాషలో చీలిపోవటాన్ని స్కందం అంటారు. పరమేశ్వరుడి తేజస్సు రెల్లుగడ్డి పొదల్లో పడినప్పుడు ఆ రెల్లుగడ్డికి ఈ పరమేశ్వరుడి తేజస్సు మొత్తం కూడా 6 భాగాలుగా చీలిపోయింది. అందుకే 6 ముఖాలతో సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవించాడు. అలా చీలిపోవటాన్ని సంస్కృత భాషలో స్కందం అంటారు. కాబట్టి పరమేశ్వరుడి తేజస్సు రెల్లుగడ్డి పొదల్లో చీలిపోవటం వల్ల, 6 భాగాలుగా విడిపోవటం వల్ల 6 ముఖాలతో సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవించాడు. కాబట్టి ఆయన్ని స్కందుడు అంటారు.
శత్రున్ శోషయాతి ఇది స్కంద. శత్రువులను శోషింపజేసేవాడిని స్కందుడు అంటారు. శోషింపజేయటం అంటే భయపెట్టడం. శత్రువులను భయపెడితే స్కందుడు అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఎవరైనా సరే అంతఃశత్రు బాధలు తొలగింపజేసుకోవాలంటే ఓం స్కందాయ నమః అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించుకోండి. అన్ని రకాలైన సర్పదోషాలు తొలగింపజేసుకోవాలంటే ఓం సాం శరవణ భవ అనేటటువంటి మంత్రాన్ని జపించుకోండి. ఇలా సుబ్రహ్మణ్య మంత్రాలు జపించుకొని విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మనల్ని సృష్టించాడు కనుక ఆయన ప్రజాపతి అంటారు. చతుర్ముఖ బ్రహ్మ, 4 ముఖాలు ఉంటాయి. 4 ముఖాల నుంచి ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క వేదం, 4 వేదాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఆ మాట చెప్తూనే ఉంటాడు. ఈ పక్క నుండి ఒక వేదం, ఈ పక్క నుండి ఒక వేదం, ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు. అయితే ఈ ప్రజాపతి యజ్ఞసహితంగా మనల్ని సృష్టించాడు. ఏదో పుట్టండిరా మీరు పొండిరా అన్నట్టు కాకుండా ఇది ఒక పవిత్రమైన కార్యం, ఇది ఒక యజ్ఞం అన్న భావనతోటి మనం సృష్టించాడు. ఇక్కడే మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఆ చతుర్ముఖ బ్రహ్మ తన యొక్క ముఖ్యమైన పని ఏంటిదంటే, మన అందరికీ తెలిసిందే, సృష్టించాడు. అది అంటే మనల్ని సృష్టించేటప్పుడు ఇదేదో నా కర్మ అంటే మా ఇంతకుముందు అనుకున్నట్టుగా అది ఒక పని, ఆ పని అన్నట్టు కాకుండా యజ్ఞ స్వభావంగా నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. ఆ యజ్ఞం చేసేటప్పుడు ఎంత పవిత్రమైన ఆలోచనలతో చేస్తాడో అదేవిధంగా ప్రజలను మనం సృష్టించాడు. ప్రజాహితంగా దాంతోపాటు మనకి యజ్ఞాలను సృష్టించాడు. అంటే మనిషి సృష్టించినప్పుడే హితకరములు అహిత నికరములు అయిన ఏమైతే ఉన్నాయో ఆ యజ్ఞాలన్నీ సృష్టించాడు. అలా ప్రజలను సృష్టించిన ఆ ప్రజాపతి యజ్ఞాల చేత వృద్ధి సాధించండి అని మనకు చెప్పాడు. ఈ యజ్ఞంతో మీరు సంస్కరించబడండి, యజ్ఞాలతో మీరు సాధించబడండి అన్నాడు. అయితే మనిషి యొక్క సాధన ఏంటిది అంటే, లౌకికంగా తీసుకుంటే ఒక మంచి ఉద్యోగం రావడము, ఒక వ్యాపారం పెట్టడము, ఆ తర్వాత అందులో లాభాలను రావడము, ఆ తర్వాత ప్రమోషన్స్ రావడము, ఆ తర్వాత వివాహం చేసుకోవడము, ఒక మంచి ఇల్లు కట్టుకోవడము, ఆ తర్వాత ఒక మంచి వాహనం కావాలి, ఇలాంటివన్నీ మనం కోరుకుంటాం. కానీ మన గీతాచార్యుడు ఏం చెప్తున్నాడంటే, ఇవి అన్నీ కాదు నీకు కావాల్సింది. అంటే నువ్వు దేని కొరకు నువ్వు జన్మించావో ఒక్క నిమిషం ఆలోచించు. ఈ డబ్బు సంపాదన ఇదే అంటే మనకు పశువులకు పెద్ద తేడా లేదు. అంటే పశువుల గూడు లేదు కనుక వాళ్ళ గూడు అవసరం లేదు, వాటికి వస్త్రం అవసరం లేదు కనుక వస్త్రం అవసరం లేదు. కానీ మనకు వస్త్రం కావాలి, గూడు కావాలి, అంటే ఇల్లు కావాలి, దానికి ఆహారం కావాలి, మనకు ఆహారం కావాలి. అంటే నీ సంపాదన అంతా కూడా తినడము, పడుకోవడము, ఇల్లు కట్టుకోవడము ఇలాంటివి అయితే నీకు మరి 84 లక్షల జీవరాశులలో నీకు ఆ మిగిలిన వాళ్లకు తేడా ఏంటిది ఒక్కసారి ఆలోచించు. అంటే మన జన్మకు ఒక కారణం ఉంది, అది నువ్వు తెలుసుకో. నువ్వేంటిదే తెలుసుకో, నువ్వేం చేయాలనుకుంటున్నది తెలుసుకో. ఇదే విధంగా నువ్వు మళ్ళీ 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 పుట్టడమేనా నీకు జన్మకు కారణం? లేదు, నేను మోక్షం సంపాదించుకోవాలి. పరమేశ్వర, నాకు ఈ అవకాశం ఇచ్చావు ఈ జన్మలో, ఈ జన్మని నేను దాన్ని సద్వినియోగపరచుకుంటాను. నువ్వు ఏ విధంగా నన్ను తీర్చిదిద్దాలనుకున్నావో నేను ఆ విధంగా తీర్చిదిద్దబడతాను. అంటే మనకి ప్రతిరోజు వచ్చి, ఇప్పుడు మనం పిల్లలు ఉన్నారనుకోండి, ప్రతిరోజు మనం ఏం చేస్తాం, ఒరే నువ్వు అది చేయకరా, ఈ విధంగా చదువుకోరా, నిద్ర ఎక్కువ పోకురా, క్లాస్కి ఇలా రా, స్కూల్కి ఇలా, ఈ విధంగా మనం చెప్తాం. మరి పరమేశ్వరుడు మనకు ఎలా చెప్తాడు? అదే అక్కడే ఈ బ్రహ్మయజ్ఞం అన్నది తెలుస్తుంది. అయితే ఇవన్నీ మనకు తెలియడానికి మనం సంస్కరించుకోబడాలి. అప్పుడు మనకు తెలుస్తుంది ఏమంటే, నా జన్మ కారణం ఏంటిది, ఆ పరమేశ్వరుడు నన్ను ఎందుకు జన్మిచ్చాడు, దీన్ని నేను ఎలా సద్వినియోగపరచుకుంటాను. నేను మళ్ళీ అంటే ఈశ్వరుడికి కూడా అవకాశం లేదంటండి, మళ్ళీ మనకి ఎలాంటి జన్మ వస్తుందని తను చెప్పలేడంట. నువ్వు ఎంత ప్రీతిగా ఈశ్వరుడితో ఉన్నా కానీ ఈశ్వరుడు నీకు మళ్ళీ మనిషి జన్మిస్తానని లేదంట. మనం చేసే కర్మలు అంటే మనం చేసే యజ్ఞ ఫలితమే మళ్ళీ మనకు మనిషి జన్మ రావచ్చు, మోక్షం రావచ్చు, లేదా ఒక పంది జన్మ రావచ్చు, ఒక కుక్క జన్మ రావచ్చు, మనకే తెలియదు. అయితే ఇవన్నీ ఎలా తెలుసుకోవాలంటే దానికి కారణం ఏంటిదంటే, మళ్ళీ మనము ఏదైతే వేదం మనకేం చెప్పిందో అది నేర్చుకోవాలి. మరి వేదం అందరికీ
నేర్చుకునేటట్టు అవకాశం ఇవ్వలేదు కదండి అంటే అక్కడే ఈ పంచమహాయజ్ఞాలు అనేది మనకు వస్తుంది. ఈ పంచమహాయజ్ఞాలు అంటే ఏంటిది అంటే మనం చెప్పుకున్నట్టుగా మొట్టమొదటిది దైవయజ్ఞం, రెండవది బ్రహ్మయజ్ఞం, మూడవది పితృయజ్ఞం, నాలుగవది మనుష్య లేదా అతిథి యజ్ఞం, ఐదవది భూతయజ్ఞం. మరి మొట్టమొదటిది ప్రతిరోజు 5 యజ్ఞాలు ఇవి మనం పరిపూర్ణంగా చేయాలి. అంటే ఉదయం 6ంటికి లేస్తామా, 5ంటికి లేస్తామా అంటే ఒక్కొక్క సమయాన్ని బట్టి తిరిగి నిద్రపోయేటప్పటికి ఈ 5 యజ్ఞాలు చేయాలి. ఏమండి 5 యజ్ఞాలు చేయడానికి నాకు ఎక్కడ అవకాశం ఉంది? నేను ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయాలి, మార్కెట్కి వెళ్ళాలి, ఇవి తీసుకురావాలి, నాకు వీడితోటే సమయం అయిపోతుంది కదా అండి అంటారు. ఈ సమయంలోని ఎంత సమయం నువ్వు కేటాయించుతావు అన్నది ఆ ఈశ్వరుడు నీ మీదనే వదిలేశాడు. మొట్టమొదటిది మనం చూస్తేందుకు ఈశ్వరుడు మనకి జన్మ ఇచ్చాడండి. ఈ జన్మ ఇచ్చినప్పుడు ఒక మానవ రూపంలో మనకి ఇన్ని అవయవాలు ఇచ్చాడు, పంచేంద్రియాలు ఇచ్చాడు. ఇవన్నీ దేని కొరకు ఇచ్చాడు? మనకు ఒక కన్ను ఇచ్చాడు. కన్ను దేని కొరకు ఇచ్చాడు? మనం ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి, లేదా పుట్టిన తర్వాత మన జ్ఞానం వస్తప్పుడు మనకు జన్మనిచ్చిన మన తల్లి రూపాన్ని చూడడానికి, జన్మనిచ్చిన తండ్రి రూపాన్ని చూడడానికి, అంతకుముందు మనకన్నా ముందు పుట్టిన మన సోదరుల రూపం చూడడానికి చిన్నప్పుడు అనుకుందాం. ఆ తర్వాత ఎప్పుడైతే జ్ఞానం తెలుస్తుంటే ఒక పక్షిని చూస్తావు సంతోషపడతావు, ఒక చిలుకను చూస్తావు సంతోషపడతావు, ఇంట్లో ఒక కుక్కను పెంచుకుంటుంటే ఆ కుక్క దగ్గర పోతావు సంతోషపడతావు. మరి ఇది ఎలా తెలుస్తుంది? ఈ కంటి వల్లనే తెలుస్తుంది. అదేవిధంగా ఈశ్వరుడు మనకు కొద్దిగా చిన్నగా పుట్టిన తర్వాత ఓ సంవత్సరానికో ఎప్పుడో ఒకప్పుడు తెలిసి తెలియక అమ్మ అంటున్నావు. అమ్మ అనడానికి కారణం ఏంటిది? ఈ యొక్క గొంతు ఇచ్చాడు ఈశ్వరుడు, ఈ నాలుక ఇచ్చాడు, ఈ పెదవులు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఒకటిదాని తర్వాత ఒకటి మాట్లాడగలిగితేనే నీవు అమ్మ అనగలుగుతున్నావు. హరి ఓం. ఇప్పటి వరకు మనం పత్రం, పుష్పం, ఫలం ఈ 3 విషయాలు చూసాం. ఇప్పుడు తోయం విషయం, నీటి విషయం చూస్తున్నాం, జలం. ఇక్కడ రంతిదేవుడు పరమ భక్తుడు. ఆయన పాపం 45 రోజులుగా ఆహారం తినకపోతే ఒక్కరోజు ఆహారం లభించింది. అది తినబోతూ ఉండగా ఒక అతిథి వచ్చాడు. ఆయనకి అందులో సగభాగం ఇచ్చాడు. ఆ సగభాగం భార్యాబిడ్డలతో కూడా తినబోతుంటే ఒకడు 4 కుక్కల్ని వెంట పెట్టుకొని వచ్చాడు. ఆకలి బాబు అన్నాడు. ఆ సగంలో కూడా సగాన్ని ఇచ్చాడు. ఇక 4వ భాగం తినబోతూ ఉంటే మరొక వ్యక్తి వచ్చి ఆ మిగిలిన ఆహారాన్ని కూడా దానంగా స్వీకరించాడు. ఇక నీళ్లు ఉన్నాయి, జలం, పోనీ నీళ్ళైనా తాగి కడుపు నింపుకుందాం అనుకున్నాడు పాపం. కానీ ఒక చండాలుడు వచ్చి ఆ నీటిని కూడా దానం చేయమని అడిగాడు. కాబట్టి అతిథి అభ్యాగతుల్ని ఆదరించాలి కాబట్టి ఆ నీళ్లు కూడా ఇచ్చివేశాడు. ఆయన భగవంతుడే ఆయన్ని పరీక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఆ జలాన్ని ఇచ్చినటువంటి రంతిదేవుడు ఆదర్శప్రాయుడైనాడు. ప్రాణాధారమైనటువంటి నీటిని కూడా దానం చేశాడు కాబట్టి ఆయన అమృతప్రాయుడైనాడు. ఓం తోయం సమర్పయామి. కాబట్టి మనం కూడా 4 సమర్పించేశాం. కాబట్టి సామాన్య భక్తులకు కొరకే పత్రం, పుష్పం, ఫలం, తోయం పెట్టచ్చు. స్వామికి ఎంతైనా పెట్టచ్చు, ఎంత ప్రసాదాలైనా పెట్టచ్చు. పెట్టకపోయినా ఏం పర్వాలేదు. ఆయనేం మనలాగా కోప్పడేవాడు కాదు, అలిగిపోయేవాడు కాదు, ఈర్ష్యపడేవాడు కాదు. చూచారా, నా బంధువులు వస్తుంటారు, ఎంతన్నా పెట్టండి, ఏమైనా చేయండి, ఏముందయ్యా. చూచారా, మనిషికి తృప్తి లేదు, కానీ భగవంతునికి తృప్తి ఉన్నది. అదే చెప్పాడు ఆయన, స్వయంగా ఆయనే చెప్పాడు. కృష్ణ భగవానుడే చెప్పినటువంటి విషయం ఇది, నేను చెప్పిన విషయం కాదు. చూచారా, ఆ విధంగా ప్రశాంత మనస్సుతో చేతులు జోడించి హే భగవాన్ నన్ను కాపాడు అని వేడుకోవాలి. అంతేగాని కోరికలు చిట్టా ఆయనకు అందించకూడదు. మనం కృతజ్ఞత చెప్పవలసింది ఎందుకు? హే భగవాన్, నాకు 60 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చావు, ఇంత తినడానికి కొంత ఆహారాన్ని ఇస్తూ ఉన్నావు,
కొంత ఆరోగ్యాన్ని ఇస్తున్నావు, హే భగవాన్ ఇంతకంటే నాకేం కావాలి అని కృతజ్ఞతలు చెప్పాలి. కానీ నాకు అవి కావాలి ఇవి కావాలి అనే కోరికల చిట్టా ఆయనకి సమర్పించకూడదు. అంతా కూడా ఆయన కృపే కదా. ఆహారం ఇచ్చేది ఆయనే, జీర్ణింపచేసేది ఆయనే, మనల్ని నడిపించేది ఆయనే. కాబట్టి అందుకు మనం కృతజ్ఞులుగా ఉండాలి. యుక్తి కలుగు మాట ఒప్పురా ఈ భువి, యుక్తి కలుగు మాట ఒప్పురా భువి. నా మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనిషి యొక్క మూర్తిమత్వాన్ని మాటల ద్వారానే గమనిస్తారు. ఎక్కడికైనా పోయినావు అనుకో, నువ్వు మాట్లాడే మాటలను బట్టి ఓహో ఇతను ఉన్నతుడుగా ఉన్నాడు, లేకపోతే మధ్యముడు, లేకపోతే అధముడు. మన భావాన్ని చెప్పడానికి భాష ఉన్నది. కాబట్టి ఆ భాషా ప్రయోగాన్ని బట్టి మన యొక్క ఆంతర్యం అర్థమవుతుంది. చాలామంది అంటూ ఉంటారు, నేను ఏది చెప్పినా కరెక్టేరా నాయన, లెక్క చూసుకో సరిపోతుంది అంటూ ఉంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సమయము సందర్భము చాలా అవసరం. మాట్లాడకముందే ఆలోచించాలి ఏం మాట్లాడాలని. వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు అన్నారు. కాబట్టి మనము ప్రయోగించే మాటల శరాలు జాగ్రత్తగా ప్రయోగించాలండి. యుక్తిగా ఉండాలి. ఇక్కడ చెప్తుండే అదే, చేసే పనిలోనూ మాట్లాడే మాటలోనూ నీ నడవడికలోనూ ఎంతో యుక్తి ఉండాలి. యుక్తి కలుగు మాట ఒప్పురా భువి. కాబట్టి నువ్వు మాట్లాడే మాట ఎంతో చాకచక్యంగా ఉండాలి. ఎప్పటికెయ్యేది ప్రస్తుతము అప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అంటాడు. చూసారా, ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడితే ఎంతో గౌరవప్రదంగా ఉంటుంది. అదే ఇక్కడ వేమన్న గారు తెలియజేస్తున్నారు. మాట్లాడే తీరుని బట్టి కూడా మర్యాద ఉంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, రండి దయచేయండి అంటే లోపలికి వస్తాడు. వచ్చారా దయచేయండి అన్నావు అనుకో, నువ్వు వెంటనే వెళ్ళిపోరా అని అర్థం. కాబట్టి శబ్దాన్ని బట్టి కూడా భావం మారుతుంది. ఇది తమాషా. కాబట్టి యుక్తిగా ఏ మాట మాట్లాడినా, నీలో ఎంత కోపం ఉన్నా కూడా కోపాన్ని ప్రదర్శించకూడదు. చూచారా, అలాగని మనసులో పెట్టుకుంటావా? అదే త్రికరణ శుద్ధి. మనస వాచ కర్మణ. మనస్సులో కూడా ఇతరులని ద్వేషించకూడదు. వాక్కు ద్వారా ఇతరులను దూషించకూడదు. కర్మణ చేతల ద్వారా ఇతరులకి అపకారము చేయకూడదు. కాబట్టి ఇక్కడ వేమన్న గారు మనకు 3 విషయాలు ప్రస్ఫుటంగా తెలియజేశారు. శక్తి కలుగు పనులు చక్కగా నెరవేరు, భక్తి కలుగు పూజ ఫలమునిచ్చు, యుక్తి కలుగు మాట ఒప్పురా ఈ భువి. చూచారా, యుక్తి కలుగు మాట ఒప్పునురా భువి, విశ్వదాభిరామ వినురవేమ. చూడండి, ఆయన మామూలుగా సహజమైనటువంటి విషయాల్ని సహజ ధోరణిలో ఎంత చక్కగా ఆట వెలది తేటగీతి పద్యాల్లో ఆయన వివరించిన తీరు అద్భుతం.